తెలంగాణ ప్రభుత్వం న్యూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే పేదలకు సబ్సిడీపై ఆహారాన్ని ఇవ్వడం మరియు ప్రభుత్వ పథకాలలో అర్హులైన వారికి ప్రాధాన్యత ఇవ్వటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీరు మీ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. తర్వాత రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. దరఖాస్తు రసీదును కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రసీదు మీ దరఖాస్తు సంఖ్యను కలిగి ఉంటుంది. మీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ యొక్క స్థితి చెక్ చేసేందుకు తెలంగాణ ఈపీడీఎస్ అధికార వెబ్సైట్లో సందర్శించాల్సి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ కార్డు విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. నో యువర్ న్యూ రేషన్ కార్డు స్టేటస్ లేక సెర్చ్ ఎఫ్ఎస్సి ఆప్షన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలను కూడా నమోదు చేయాలి. మీ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ను కూడా నమోదు చేసి దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది. మీ పేరు మరియు అప్లికేషన్ నెంబర్, ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ మరియు పాత రేషన్ కార్డు యొక్క నెంబర్ మరియు ఇతర అవసరమైనటువంటి వివరాలను కూడా నమోదు చేయాలి. అన్ని వివరాలను నమోదు చేసిన వెంటనే సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క కొత్త రేషన్ కార్డు స్టేటస్ స్క్రీన్పై మీకు కనబడుతుంది. అప్లికేషన్ స్థితి తనిఖీ చేసేందుకు ప్రధాన మార్గం ఏంటంటే తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. తర్వాత తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్లో తెరిచేందుకు ఇక్కడ మీరు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ సివిల్ డిఫెన్స్ అప్లికేషన్ నెంబర్ను కూడా నమోదు చేసి తర్వాత సెర్చ్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగా ఉన్నట్లయితే అప్పుడు అప్లికేషన్ స్థితి అనేది స్క్రీన్పై తెరవబడుతుంది. అలాగే మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ యొక్క నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే డేటా ఎంట్రీని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారులు చెక్ చేస్తారు. అలాగే అర్హతను చెక్ చేస్తారు. మీ కుటుంబం అర్హత కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వం డైరెక్ట్గా మీకు రేషన్ కార్డు నెంబర్ను ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ దశలను గనుక అనుసరించినట్లయితే తెలంగాణ దరఖాస్తుదారులు తమ న్యూ రేషన్ కార్డు కొరకు ఎంతో సమర్థవంతంగా అప్లై చేయవచ్చు. అలాగే చెకింగ్ కూడా చేసుకోవచ్చు. దీనివలన అవసరమైన సబ్సిడీలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.